హలో అండ్ వెల్కమ్ టు ఈషాస్ కిచెన్లో ఈరోజు మన రెసిపీ వింటర్ స్పెషల్ గాజర్ హల్వా. ఈ గాజర్ హల్వాకి నేను హోమ్మేడ్ కోయా యూజ్ చేశాను. దీనికి నేను ఇక్కడ 250 ml ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను. ఈ పాలని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇది బాగా దగ్గర పడేంత వరకు మనము బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలని కోవా చేసుకునే ప్రాసెస్లో మనకి నాన్ స్టిక్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ చుట్టుపక్కల స్క్రేప్ చేసుకుంటూ పాల మీగడంతా కార్నర్స్కి వస్తుంది కదా, అదంతా స్క్రేప్ చేసుకుంటూ పాలల్లో మిక్స్ చేస్తూ కలుపుకోవాలి. ఈ పాలు మనకి 50% దగ్గర పడిన తర్వాత ఇందులో పావు కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. పంచదార యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అది కరిగి కొద్దిగా లూజ్ అవుతుంది. సో దాని తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి కోవా కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు, అంటే ఇది బాగా దగ్గర పడి మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా వచ్చేంత వరకు మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కోవా కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. క్యారెట్కి మధ్యలో ఈ వైట్ పార్ట్ ఉంటుంది కదండి, అది కొద్దిగా స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. అది మీకు ఇష్టం లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు, లేదు గ్రేట్ చేసుకునే వాళ్ళైతే గ్రేట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశాను. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటాను. ఇది మనకి మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు వీటిని చాప్ చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఫ్రై చేసిన తర్వాత చాప్ చేస్తాను, ఎందుకంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటిని సపరేట్గా తీసేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ని నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. వీటిని కుక్కర్లో వేసుకోవాలి. ఒక 2 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్స్ అన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఘీ మొత్తం క్యారెట్స్ అన్నిటికీ పట్టాలన్నమాట, అందుకనే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఫుల్ ఫ్యాట్ మిల్క్ యూజ్ చేస్తున్నాను నేను. ఇది కూడా 250 ml. పాలు ఇక్కడ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, క్యారెట్స్ మునిగేంత వరకు మాత్రమే మనం పాలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ బాగా లూజ్ అయిన తర్వాత ఇందాక మనము కోవా చేసుకున్నాం కదా, ఆ కడాయిలోనే నేను ఉడికించిన క్యారెట్స్ని పాలని అలాగే ఇందులో డైరెక్ట్గా వేసేసాను. ఇందులో మూత పెట్టి ఒక 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత పాలు మొత్తం ఎగిరిపోయిన తర్వాత మనకు క్యారెట్ చాలా ఈజీగా మ్యాష్ అవుతుంది. ఆలు మ్యాషర్తో కానీ లేదా స్పాచులాతో కానీ మనం ప్రెస్ చేస్తే హల్వా కన్సిస్టెన్సీలోకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి హల్వా దగ్గర పడింది. ఇప్పుడు పాలు మొత్తం ఎగిరిపోయి హల్వా దగ్గరికి పడింది కదా. నెక్స్ట్ నేను దీంట్లో పావు కప్పు నుంచి 3/4 కప్ వరకు షుగర్ యాడ్ చేశాను. ఎందుకంటే మనం ఆల్రెడీ కోవాలో కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోండి. షుగర్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత కొద్దిగా లూజ్ అవుతుంది కాబట్టి ఇంకో 5 నుంచి 7 నిమిషాల వరకు మనము ఇలాగే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పాలు మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఇందాక మనము నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అంటే యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి.
లాస్ట్లో మనం ఇందాక కోవా చేసుకున్నాం కదా ఫుల్ ఫ్యాట్ మిల్క్తోని, ఆ కోవా నాకు ఒక పావు కప్పు వరకు వచ్చింది. ఆ కోవా మొత్తాన్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. కోవా వేయడం వల్ల క్యారెట్ హల్వా ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మాయిశ్చరైజ్గా ఉంటుంది. కోవా వేయకపోతే ఓన్లీ క్యారెట్ టేస్ట్ మాత్రమే తెలుస్తుంది, అలాగే డ్రైగా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు టైం సేవ్ చేయాలి అనుకునేటట్టయితే ఒక బర్నర్ పైన కుక్కర్ పెట్టేసి నెక్స్ట్ ఇంకొక బర్నర్ పైన మీరు పాలు వేసి కోవా చేసుకోవచ్చు. రెండు సైమల్టేనియస్గా అయిపోతాయి, టైం కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ మన డెలిషియస్ హల్వా రెడీ అయిపోయింది. ఇది నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా పిస్తాస్ యాడ్ చేశాను. ఈ హల్వాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నిషాస్ కిచెన్.